నాకు కూడా కోరిక భయ్యా, నా దగ్గర బైక్ ఉంటే అడగ్గానే లిఫ్ట్ ఇవ్వాలని. ఏం ఇది నీది కాదా? ఏం చెప్పాలి భయ్యా, మనం ఏ పని చెయ్యాలన్నా ఆ పైవాడి ఆశీర్వాదం కావాలి. ఇన్నాళ్లకు పైవాడికి దయ కలిగింది నా పైన, అందుకే సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కోగలిగాను. దిగు ఒకసారి. ఇప్పుడే పూజ చేసుకుని వస్తున్నాను, నీకు లడ్డూ ఇస్తాను, అది తిను. నన్ను, నా బైకును ఆశీర్వదించు. ఇలాగే అందరికి ప్రతిరోజు లిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. భయ్యా ఎంత కొన్నావు? ఎంత భయ్యా, నీలాగా తలమాసినోడు అమ్మాడు 30,000కి. అంటే నీలా టిప్ టాప్ గా ఉన్న పర్సన్ అని అర్థం. 30,000కు బాగానే ఇచ్చాడు భయ్యా. సెల్ఫ్ ఉంది, స్టాండు ఉంది, ఇండికేటర్స్ ఉన్నాయి. నీలాంటి వాళ్ళు 3 కూర్చోవచ్చు. ట్యాంకులో పెట్రోల్ కూడా పోసుకోవచ్చు. సూపర్. అరే అరే, ఏమైంది? ఏమైంది? ఏమైంది భయ్యా? ఏమైంది? ఏమైంది భయ్యా? ఏముంది భయ్యా, సెకండ్ హ్యాండ్ బండి కదా, ఆగిపోతుంటది. అమ్మిన తను ఫుల్ ట్యాంక్ అయితే ఇవ్వడు కదా, పెట్రోల్ నేనే పోయించుకోవాలి. పెట్రోల్ అయిపోయింది. పర్లేదు భయ్యా, నేను నడుచుకుంటూ వెళ్తాను. భయ్యా ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికంటే భయ్యా, నీ బైక్ లో పెట్రోల్ అయిపోయింది, నేను వేరే బైక్ లిఫ్ట్ అడిగి వెళ్తా. అదేంటి భయ్యా, నువ్వు లిఫ్ట్ అంటే నేను సాయం చేయలేదా? ఇప్పుడు నా అవసరం అయితే నన్ను రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతావా? సాయం చేయలేవా? నేను నీకు ఏ సాయం చేయగలను భయ్యా? భయ్యా, నేను మెకానిక్ను కాదు, పెట్రోల్ బంక్ అంతకన్నా కాదు. భయ్యా, దగ్గరలో ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, నువ్వు బైక్ వెనక తోస్తే మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. భయ్యా, లడ్డూ కూడా తిన్నావు, ఆ మాత్రం కూడా విశ్వాసం లేదా భయ్యా? అవును భయ్యా, నీ లడ్డు నా కడుపులో నాట్యం చేస్తుంది. ఏం చేయాలో సెలవు భయ్యా, లేదంటే నీ లడ్డు నా కడుపులో అరగదు. వెనక నీకు తొయ్యి భయ్యా. లిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోతాను. భయ్యా, లిఫ్ట్ లిఫ్ట్. భయ్యా, అక్కడి వరకు లిఫ్ట్ ఇవ్వరా? ఒక నిమిషం భయ్యా, నేను తప్పుగా అనుకో, మీరే న్యాయం చెప్పండి. చెప్పండి భయ్యా, ఏం న్యాయం? భయ్యా, నేను తప్పుగా అనుకోవచ్చు. ఈ భయ్యా నేను లిఫ్ట్ ఇచ్చాను, పెట్రోల్ అయిపోయి నా బండి ఆగిపోయింది, కానీ నన్ను మధ్యదారిలో వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఈ భయ్య. అలా చేయకూడదుగా భయ్యా.
మరి సపోజ్ నేను నీకు లిఫ్ట్ ఇచ్చాను, కొంచెం దూరం వెళ్ళాక బండి ప్రాబ్లం అయింది, అప్పుడు నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతావా భయ్యా? అది కాదు భయ్యా. భయ్యా మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. భగవంతుడి దయ వల్ల లడ్డూ కూడా తిన్నారు ఈ భయ్యా. అరే ఏంటి ఇంత మంచి భయ్యను మధ్యదారిలో వదిలేసి నీ పాటికి నువ్వు లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతావా? సాయం చేసిన వాళ్ళను వదిలేయకూడదు కదా, పైగా లడ్డు కూడా తింటావా? మనిషికి సాయం చేసుకోకపోతే ఎలా? లేట్ అవుతుంది ఆఫీస్ కు. నాకు అర్థమవుతుంది భయ్యా ఆఫీస్ లేట్ అవుతుందని. నాలాంటి సత్యహరిచంద్ర లాంటి మనిషిని మధ్యదారిలో వదిలేసి ఎలా వెళ్తావు భయ్యా? అరే భయ్యా, నీకు నేను అనుకో నమస్కారం. పద తోస్తాను, తొయ్యకపోతే చస్తాను. ఇంటికి తీసుకొచ్చావు. అరే భయ్యా ఎంత మంచి మాట చెప్పావు. ఇంకే పెట్రోల్ కొట్టించుకుందాం, నేను మీ ఇంటి దగ్గర ఇచ్చిపెట్టేస్తాను. ఎంత సంతోషం హ్యాపీగా ఫ్యామిలీతో కలవాలంటే. ఏంటి ఫ్యామిలీ కలవడం సంతోషమా? ఒరేయ్ నీ అయ్యా భయ్యా, వాళ్ళకు బాయ్ చెప్పి ఇంటి నుండి బయటికి వస్తే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వు పెద్ద మెంటల్ గాడిలా ఉన్నావు. 10 కిలోమీటర్లు బండి తోడించావు. నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయా. భయ్యా నీకు కోపం వస్తుంది. కోపం రాక లవ్ వస్తుందా? నవ్వు చూడు, పార్కులో పళ్ళు అమ్ముకునే వాడిలా. నా బండి పొద్దున్న ఎవరి ముఖం చూశాను, వీడు తగిలాడు. భయ్యా ఇలా రా, నాకు లడ్డు ఇచ్చావు కదా, నీకు లడ్డు ఇస్తాను. ఈ భయ్యా ఇది భగవంతుడి ప్రసాదం అనుకుంటాను.